మనం మనమందరం కూడా అందరికీ ఈ శ్లోకం తెలుసు. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి అన్నారు. మనం ప్రతిరోజు చదువుకుంటాం ఇది. ఏమిటండి చెప్తున్నారు అక్కడ? నష్టప్రాయేషు అభద్రేషు, మనలో ఉన్న కల్మషాలు ఏవైతే ఉన్నాయో, మన హృదయంలో ఉన్న అంధకారం ఏదైతే ఉందో అదంతా కూడా నష్టప్రాయేషు, అదంతా కూడా తొలగిపోతుంది, కడుక్కుపోతుంది. ఎలాగా? నిత్యం భాగవత సేవయ, నిత్యము కనుక కృష్ణలీలలు గురించి మనం ధ్యానిస్తే, చదువుకుంటే, వింటే కనుక హృదయంలో ఉన్న అంధకారం అంటే మనలో ఉన్న మాయా ప్రభావం ఏదైతే ఉందో అది దాని నుంచి తొలగిపోతుంది. అంటే సత్యం మనకి అర్థమవుతుంది. ఏమండి? సో ఇది. అలాగే ఇంకో మాట కూడా చెప్పాడు. మతిర్న కృష్ణే పరతస్వతోవా మిథ్యోభిపద్యేత గృహవ్రతానాం. ఇది ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట. అదాంత గోభీర్ విశతాంత మిశ్రం పునః పునశ్చర్విత చర్వణానాం అన్నాడు. అంటే లేకపోతే ఏమవుతుందయ్యా? నిత్యం భాగవత సేవయ, రోజు కనుక భాగవతం వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. నిత్యం భాగవత సేవయ అన్నారు. నిత్యం భాగవతం చదవడం వల్ల ఏమవుతుంది? నష్టప్రాయేషు అభద్రేషు, హృదయంలో ఉన్న అంధకారం పోతుంది అన్నారు. నిత్యం భాగవత సేవయ అన్నారు. సో భాగవత సేవ చెయ్యకపోతే ఏమవుతుందయ్యా అని చెప్తున్నారు. మతిర్న కృష్ణే పరత స్వతోవా, ఎవరు మనస్సు అయితే కృష్ణుడు యందు లగ్నమై లేదో అటువంటి వాడికి మిథ్యోపపద్యే గృహవ్రతానం, అటువంటి వాడిని ఏమని చెప్తున్నారు అంటే అదాంతగో అన్నారు. అదాంతగో అంటే ఎవరైతే తన యొక్క ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకుంటున్నాడో అటువంటి వాడిని గోస్వామి అన్నారు. గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే ఎవరైతే ఇంద్రియాల్ని తన అదుపులో పెట్టుకున్నాడో అటువంటి వాడిని గోస్వామి అన్నారు. ఎవరైతే తన ఇంద్రియాల యొక్క అదుపులో ఉన్నాడో వాడిని ఏమన్నారండి? గోదాస అన్నారు. అంటే ఇంద్రియాల యొక్క దాసుడు అన్నారు. అతనికి ఇంకో పేరు ఏమిటంటే అదాంత గో అని కూడా అన్నారనమాట. అదాంత గో అంటే గోదాస అని లెక్క. సో ప్రహ్లాదుడు చెప్తున్నాడు ఏమిటయ్యా అంటే మతిర్న కృష్ణ స్వతో వా మిథోపి వ్రతానాం అదానిర్విశతాం తమిశ్రం చర్విత చర్వణానాం. ముఖ్యమైన శ్లోకం అండి. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. పునః పునశ్చర్విత చర్వణానాం.
హరే కృష్ణ. హరే కృష్ణ. వినబడుతోందా అండి? ఓకే. ఓకే. సో ఎవరైతే ఎవరైతే కృష్ణుడి యందు ఎవరి మనసు అయితే నిమగ్నమై లేదో, అటువంటి వాడు ఎవరైతే గోదాసుడై ఉన్నాడో, అదాంత గో అని అలా ఉన్నాడో, అంటే ఇంద్రియ యొక్క దాసుడై ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడికి ఏమవుతుంది అంటే పునశ్చర్విత చర్వణానాం, ఈ ప్రపంచంలో అదే వస్తువు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. మీరు పిల్లల్ని చూశారు, వాళ్ళని పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ముచ్చట్లు చూశారు, సుఖ దుఃఖాలు చూశారు, మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి చూసుకుంటారు. మీరు ఇంకా బతుకుంటే వాళ్ళ పిల్లల్ని ముని మనవలు దాళ్ళ మనవలు కూడా అదే భావంలో వెళుతూనే ఉంటారు ఇంకా జీవితాంతం. ఎప్పటికీ కూడా దీంట్లో వచ్చిన ఆనందం అనేది అది నిమిత్త మాత్రము, చాలా తక్కువ అని మనకి తెలిసినా కూడా దాన్ని వదిలిపెట్టి బయటికి రాలేము. దాన్నే నవిలి పడేసింది మళ్ళీ నవ్వులుదాం అని చెప్తున్నారనమాట. ఇది ఒక జన్మ కాదండి, జన్మ జన్మాంతరం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఎప్పటి వరకైతే నువ్వు భౌతిక విషయాల గురించి చర్చించడం మానేయవో, భౌతిక వస్తువు గురించి నీ మనస్సు ఎప్పుడైతే ఆలోచించడం మానేయదో అప్పటి వరకు నువ్వు భక్తిలోకి ఎంటర్ అవ్వలేవు. భక్తిలోకి ఎంటర్ ఇప్పుడు అంటే ఏమిటి, నువ్వు ఏదైతే ఇప్పుడు ఏ విషయాలైతే మాట్లాడుకుంటున్నావో దాంట్లో ఎటువంటి రసము లేదు, లేకపోయినా కూడా దాన్నే ఆస్వాదిస్తుంటున్నావు, మళ్ళీ 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 దాన్నే ఆస్వాదిస్తూ ఉంటావు అన్నమాట. అది అక్కడ చెప్పారు. సో అందుకని ఈ ఈ ఈ శ్లోకం గురించి మనం చెప్పుకున్నాము, అక్కడికి అది అయిపోయింది. ఏమండి, ఈ ప్రభుపాద గారు రాసిన పర్పట్స్ ఏవైతే ఉన్నాయో మీరందరూ ఒకసారి చదువుకోండి, భాష్యాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు చదువుకోండి. అంటే ఎంత నేను చెప్పినా కూడా అది చెప్పడం అవ్వదండి, ఎంత చాలా చక్కగా రాశారు. ఇంకొకటండి, ఈ భక్తి మార్గం అనేది ఎవరైనా చెప్పగలరు కానీ చివరికి నాకే రావాలి. ఒకళ్ళు అప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, దదామి బుద్ధి యోగం తం ఏ నమాముపయాంతి తే, భగవంతుడే స్వయంగా నా యొక్క కోరికని చూసి నా హృదయంలో కూర్చుని నాకు నేర్పిస్తాడు అని చెప్తున్నాడు. స్వయంగా నేనే చెప్తాను, నేను బుద్ధి ఇస్తాను, నేను నీకు నేర్పిస్తాను అని చెప్తున్నాడు అనమాట. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు భగవద్గీతలో, దదామి బుద్ధి యోగంతం ఏనమాం ఉపయాంతితే అంటున్నాడు. మనం సిన్సియర్గా కనుక నిజంగా నాకు అర్థం కావాలి అన్న కోరిక నాకు ఎప్పటి వరకు అయితే రాలేదో, ఎప్పటి వరకు అయితే నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని ప్రపంచంలో ముందుకు వెళ్ళిపోతాను అనే భావనలో ఎప్పటి వరకు అయితే మనం ఉన్నామో అప్పటి వరకు మనకి ఈ విషయం అర్థం కాదండి, మనం ఏం చేసినా అర్థం కాదు. సో నాకు అర్థం కావాలి, కృష్ణ భక్తి నాకు రావాలి, సత్యం తెలియాలి అన్న తపన ఎప్పుడైతే దృఢంగా మనలో ఉంటుందో అప్పుడే మనకి కృష్ణ భక్తి అనేది అర్థమవుతుంది. ఏమండి, సరే ఇప్పుడు రెండవ శ్లోకం గురించి చెప్తామండి. రెండో శ్లోకంలో ఒకసారి శ్లోకం కూడా మళ్ళీ చెప్పుకుందాము. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్ వినశ్యతి అన్నారు. అంటే మొదటి 6 ఏమిటి, ఏవైతే భక్తి నుంచి మనకి భక్తిలోకి వెళ్ళడానికి మనల్ని ఆపేస్తున్నాయో, రెండో 6 ఏమిటండి అంటే ఏవైతే మనల్ని భక్తిని నష్టం చేసేస్తాయో. ఏమండి, ఏమిటయ్యా అవి అంటే అత్యాహారము,
ప్రయాసం ఎప్పుడైతే మనకి భౌతిక వస్తువు యందు మన యొక్క ప్రయాసం ఎక్కువ ఉంటుందో, అంటే ఎఫర్ట్స్ ఏమంటారు, ప్రయత్నం, మన ప్రయత్నం ఎప్పుడైతే భౌతిక వస్తువు యందు ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి భక్తి అనేది నష్టమైపోతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఒక ఒక విషయం నేను చెప్దాం అనుకున్నాను. ఓకే, ఏమండి, భక్తి అంటే పేరాస అనేది ఉండకూడదు. పేరాస ఉంటే భక్తిలో మనం ముందుకు వెళ్ళలేము అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఒకటేంటి అంటే, కేవలము పశువులు ఉన్నాయనుకోండి, వాటికి ఎంతైతే కావాలో అంతవరకు తీసుకుంటే వెళ్ళిపోతాయి. మీరు బస్తా బియ్యం పెట్టినా కూడా ఎలకొచ్చినా ఎలకొస్తే దానికి కావాల్సింది తిని వెళ్ళిపోతుంది. మనిషి వస్తే ఏం చేస్తాడు, బస్తా మొత్తం తీసుకెళ్ళిపోతాడు. వాడికి అవసరం లేకపోయినా సరే ప్రతిరోజు బస్తా ఇచ్చినా కూడా ప్రతిరోజు పట్టుకెళ్ళిపోతాడు వాడు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఏదైతే మనకి అవసరము కంటే ఎప్పుడైతే మనం ఎక్కువ తెచ్చుకుంటామో, ఎక్కువ తింటామో, ఎక్కువ ప్రయత్నాలు చేస్తామో, అటువంటి వాడు అంటే ఏమిటి, మనకి మన యొక్క సమయము, మన యొక్క శక్తి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏవైతే మనకి అక్కర్లేదో వాటి యందు మనం ఉపయోగించుకున్నాం అన్నమాట. సో మనకి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి, దాన్ని ఆ ప్రయత్నం చేయడానికి మనల్ని ఆపేస్తుంది అది. భగవంతుడి యొక్క సృష్టి ఎలాంటిది అంటే, సమస్త జగత్తుకి కావలసినంత ధనధాన్యాలు భగవంతుడు సృష్టించాడు. కానీ ఈ పేరాస ఉండడం వల్ల ప్రపంచం అంతా దుఃఖానికి ఇప్పుడు కొంతమందికి తిండి లేదు, దారిద్ర్యంలో ఉండడానికి కారణం ఏమిటయ్యా అంటే, మిగతా వాళ్ళు పేరాసే వాళ్ళకి కారణం. దానివల్లే కొంతమందికి ఈ దారిద్ర్యం అనేది ఉంది. లేకపోతే సమస్త జగత్తుకి కావలసినంత భగవంతుడు ఇచ్చాడు. ఇంకోటి భాగవతంలో ఒక శ్లోకం చెప్తున్నారండి. ఇప్పుడు నేను అదే దాని యొక్క పర్పట్లోంచి చదువుతున్నాను, దాని భాష్యంలోంచి చెప్తున్నాను చూడండి. ధర్మస్య హి అపవర్గస్య నార్థో అర్థాయోపకల్పతే. ఇది మనం షేర్ చేయొచ్చు కదా, ఒకసారి. ధర్మస్య హి అపవర్గస్య నార్థో అర్థాయో కల్పతే. ఇప్పుడు ఏమని చెప్తున్నారు అంటే, ఎటువంటి ధర్మము కూడా మనం చేసింది అంటే, మన వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా అనుకోండి, మనం చేయవలసిన ధర్మం ఏదైనా అనుకోండి, నైమితిక నిత్య ధర్మం, నైమితిక ధర్మం, అనేక ధర్మాలు ఉన్నాయి, మీకు తెలుసు. ఈ ధర్మము ఎప్పుడైతే పాటిస్తున్నామో అవన్నీ కూడా దేనికయ్యా చెయ్యాలి అంటే, చివరికి ముక్తి పొందాలి అనే కోరికతో చెయ్యాలి, కృష్ణ భక్తి పొందాలి అనే కోరికతో చెయ్యాలి. మన భౌతిక జగత్తులో మనం ఇక్కడ మనం భౌతిక గెయిన్ అంటే ఏమంటారు, భౌతిక లాభం కోసం చెయ్యకూడదు ఏమండి. సో ఇది భౌతిక లాభం కోసం చేస్తే ఏమవుతుంది అంటే, ఈ భౌతిక జగత్తులో నీకు అది ఇష్టం కనుక అక్కడే ఉంటావు నువ్వు. నేను చేయవలసిన, ఇప్పుడు మనం ఈ బస్సు ఎగ్జాంపుల్ మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ అదే మాట చెప్తాం వినండి. బస్సు ఎక్కినప్పుడు నాకు సీటు కూర్చున్నాను, కానీ ఆ సీటు డెకరేట్ చేస్తూ దాన్ని నేను విపరీతంగా దాన్ని సీట్ యొక్క అటాచ్మెంట్ పెంచుకుని దాన్ని విపరీతంగా డెకరేట్ చేసుకున్నాను అనుకోండి,
అప్పుడు ఆ సీట్ మీద అటాచ్మెంట్ పెరుగుతుంది. దిగేటప్పుడు నేను దిగాలి అనే కోరిక కూడా నాకు రాదు. కానీ అయితే అలా చేయకుండా నేను గమ్యం గురించి ఆలోచిస్తూ నేను అక్కడ కూర్చున్నాను అనుకోండి, గమ్యం వస్తూనే నేను దిగడానికి నాకు ఏమాత్రము సంకోచన ఉండదు. సంశయం ఉండదు. ఏవండి? అలాగే మనము భౌతిక మనం ఇప్పుడు ఉన్నప్పుడు కనుక ఎక్కువ వస్తువులు కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి, పేరు, ప్రతిష్ట, డబ్బు, ధనము ఇవన్నీ కూడా మనం ఎక్కువ చేర్చుకోవాలి, కూడబెట్టుకోవాలి అనే కోరిక మనం ఉంటే, ఆ సీట్‌ని డెకరేట్ చేసుకుంటున్నాం మనం. ఆ బస్సు సీట్‌ని డెకరేట్ చేసుకుంటున్నాం. సో, దానివల్ల ఏమిటి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమంటే వెళ్ళం మనం. కొట్టినా వెళ్ళం మనం. మనం మనల్ని లాగేసి తీసుకెళ్ళిపోతే వెళతాం గానీ, మనం మనకి వెళ్ళవలసొస్తే మనం స్వయంగా వెళ్ళం. కానీ అయితే ఉన్ ఎవ్వడికి ఎవడికి అధీనంలో లేదు. ఏ క్షణంలో ఎవరు వెళ్ళాలి అనేది ఆ భగవత్ నిర్ణయం అది. కానీ మనకి వెళ్ళాలి అనే కోరిక ఉండదు. అప్పుడేమవుతుంది? పునర్జన్మ వస్తుంది. పునరపి జననం, పునరపి మరణం. మనకి తప్పదు, నీకు జన్మ తప్పదు. ఎందుకు? నువ్వు సీటు డెకరేట్ చేసుకొని దాంతో అటాచ్‌మెంట్ పెంచుకున్నావు నువ్వు. సో, అందుకని పేరాస అనేది ఉండకూడదు. పేరాస అనేది ఉంటే నీకు భక్తికి వెనక్కి లాగేస్తుంది. నువ్వు ముందుకు వెళ్ళలేవు అని చెప్తున్నారనమాట. ఏవండి? తర్వాత ఇంకొక మాట. ఇప్పుడు ప్రభుపాద్ గారు చెప్తున్నారు. మీరు నాకు ఇప్పుడు తెలుగులో నాది లేదు ఇక్కడ. ఇది ఒకసారి చదువుతావా? ఇఫ్ అవర్ ఎండివర్ ఈస్ నాట్ టు ఎంక్వైర్ అబౌట్ అబ్సల్యూట్ ట్రూత్ వి విల్. రెండో శ్లోకంలో ధర్మస్య హి అపవర్గస్య నార్థో అని చెప్పి శ్లోకం చెప్పారు కదా, దాంట్లోనే ఆ పారాగ్రాఫ్ లో లాస్ట్ స్టేట్మెంట్ చదువు. శ్లోకం అయిపోయాక ఈ పారాగ్రాఫ్ లాస్ట్ స్టేట్మెంట్ చదువు. జీవస్య తత్వ జిజ్ఞాస. If our endeavor prayasa is not to inquire about the absolute truth, we will simply increase our endeavor to satisfy our artificial. పరమ సత్యాన్ని తెలుసుకొనుటకు మనం ప్రయత్నించకపోతే కృత్రిమ అవసరాలను తృప్తిపరిచే ప్రయత్నాలని మనం కొనసాగిస్తాం. ఆధ్యాత్మిక అభిలాష గలవాడు భౌతిక యత్నాలను విడిచిపెట్టాలి. ఇప్పుడు విన్నారండి? అర్థమైందా మీకు ఈ విషయం? అంటే బుక్ ఉంది, పేజ్ నెంబర్ 23, పేజ్ నెంబర్ 23వ పేజీ చూడండి. ఫస్ట్ పారాగ్రాఫ్, 23వ పేజీ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఓకే. తర్వాత పారాగ్రాఫ్ లో మళ్ళీ లాస్ట్ స్టేట్మెంట్ చూడు. ఆల్ దీస్ అండ్ అదర్, ఇవన్నీ మరియు ఇంకా ఇతర వృధా పనులన్నీ కూడా ప్రజల్పకోవకే చెందుతాయి. కృష్ణ చైతన్యంలో ఆసక్తి గల వివేకవంతులు అలాంటి వృధా కార్యాలలో ఎన్నడూ పాల్గొనకూడదు. ఏమండి? అంటే అక్కర్లేని మాటలు మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. దాంట్లో మనం అంటే పార్టిసిపేట్ చేయకూడదు. ఓకే. తర్వాత సింప్లీ ట్రాన్స్ఫరింగ్, ఇప్పుడు ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పి ఒక శ్లోకం చెప్పారు చూడు. ఈశావాస్యం దాని ముందు దాని ముందు పారాగ్రాఫ్ చదువు. దీని ముందు పారాగ్రాఫ్ లాస్ట్ చదువు. ప్రపంచంలోని సమస్త సంపద ముందు పారాగ్రాఫ్ సింప్లీ ట్రాన్స్ఫరింగ్ వెల్త్ ఫ్రమ్. సంపదను పెట్టుబడిదారుల నుండి సామ్యవాదుల వద్దకు చేర్చినంత మాత్రం సమస్య పరిష్కరింపబడదు. ఎందుకంటే సామ్యవాది చేతికి సొమ్ము చిక్కినప్పుడు అతడు కూడా దానిని ఇంద్రియ తృప్తి కోసమే వినియోగిస్తాడు. నిజానికి ప్రపంచంలో గల సంపదంతా శ్రీకృష్ణునికే చెందుతుంది. అందుచేత మానవులకు, పశువులకు, ప్రతి జీవికి కూడా తన పోషణ కొరకై
భగవంతుని సంపదను వినియోగించుకునేలా జన్మ హక్కు కలదు. లాస్ట్ స్టేట్మెంట్ చెప్పండి. సామ్యవాది అయినా పెట్టుబడిదారి అయినా ఒకడు తన పోషణకు అవసరమైన దానికంటే అధికమైన ధనాన్ని తీసుకుంటే అతన్ని దొంగ అనే చెప్పాలి. కనుక అతడు ప్రకృతి నియమాలను అనుసరించి శిక్షకు పాత్రుడవుతాడు. సో ఇప్పుడు ఈ విషయం అర్థం చేసుకోండి. అంటే ఏంటి, భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజితాః మాగృధః కస్య స్విద్ధనం అని చెప్పి ఈశోపనిషత్తులో మొట్టమొదటి మంత్రంలో చెప్పాడు. అంటే ఏమిటి, ప్రతి ఒక్కడికి తన యొక్క కోట అనేది భగవంతుడు పెట్టాడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు ప్రభుపాద వారు, ఎవరైతే తన యొక్క మెయింటెనెన్స్, మళ్ళీ ఆ స్టేట్మెంట్ మళ్ళీ చదువు, మెయింటెనెన్స్ జీవితావసరము కంటే ఎవరైతే ఎక్కువ ధనము తీసుకుంటాడో అనుభవిస్తాడో అటువంటి వాడు ని దొంగ అన్నారు. వాడు ఆ దొంగతనానికి పనిష్మెంట్ వాడికి రావాల్సిందే అని చెప్పి చెప్తున్నారనమాట. ఏమండి, సో అంటే ఈ పేరాస వల్ల ఏమవుతుంది అంటే మనము కర్మ ఫలితాలు ఎక్కువ అవుతాయి, భౌతిక జగత్తులో దుఃఖం ఎక్కువ అవుతుంది, మన ప్రయత్నం ఏదైతే భక్తిలో పెట్టవలసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది పెట్టడానికి మనకి సమయము ఉండదు, శక్తి ఉండదు. దానివల్ల మనం భక్తిలో ముందుకు వెళ్ళలేకుండా వెనక్కి లాగబడిపోతాము. ఏమండి, సో అందుకని ఎంత అవసరమో అంతవరకే మనం ఈ భౌతిక జగత్తులో మనం ప్రయత్నం అనేది చెయ్యాలి. దానికంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరికి చెప్పారు, నిజంగా భక్తిలో ఎవరికైతే అర్థం అవ్వాలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడో, తపస్య చెయ్యకుండా జరగదు. సో వాడి కోసమని ఈ నియమాలన్నీ చెప్తున్నారనమాట. ఏమండి, ఓకే. ఓకే, సో తర్వాత ఇంకోటి ఏమని చెప్పారు అంటే, సో ఈ రెండో శ్లోకంలో అత్యాహారం అంటే అవసరం కంటే ఎక్కువ తినడమైనా, ప్రయత్నం చేయడమైనా, మాట్లాడడమైనా, నియమాలు పాటించకపోవడం అయినా, లేదు జనసంఘశ్చ అంటే ఎవరైతే కృష్ణుడు గురించి కాకుండా మిగతా చర్చల్లో మిగతా సాంగత్యం చేయడం వల్ల, లేదు లౌల్యం పేరాస వల్ల, ఇవన్నీ కూడా భక్తిని నష్టపరుస్తాయి, నాశనం చేస్తాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది రెండో శ్లోకం అండి. మూడో శ్లోకం స్టార్టింగ్ మనం ఇప్పుడు ఒకసారి చదువుదాము ఇవాళ. ఈ మొదటి రెండు ఏమిటి, భక్తిని వెనక్కి లాగేస్తాయి అన్నమాట. భక్తిలో వెళ్ళనీవు, లేకపోతే భక్తిని కూడా స్లో చేసేస్తాయి. మీకు అర్థం అవ్వదు, విషయం అర్థం అవ్వదు, ఎంత ప్రయత్నించినా అర్థం అవ్వదు. మనం అన్నీ చేస్తూ ఉంటాం, వ్రతం చేస్తాం, నోములు చేస్తాం, పూజలు చేస్తాం, భాగవతం చదువుతాం, అయినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుందన్నమాట. మనకి ఏ విషయం అర్థం కాదు. ఎందుకు అంటే మనకి ఇవన్నీ కూడా ఆపేస్తున్నాయి. ఏమండి, దానివల్ల మనకి అర్థం కాదు విషయం. ఒకసారి మనం ఇవన్నీ దాటుకుని భక్తి వరకు ఇవేమిటి, భక్తిని ఆపేవి. భక్తిని ప్రోత్సహించేవి ఏవయ్యా? కారుకి మనం వెళుతుంటే ఫస్ట్ మంచి రోడ్డు మీదకి రావాలి, ఫస్ట్ మెయిన్ ఈ హైవేకి రావాలి. హైవేకి రావడానికి చాలా కష్టపడి హైవే ఎక్కామనుకోండి, హైవే ఎక్కాక మనం ఏం కావాలి, యాక్సలరేషన్ కావాలి. యాక్సలరేషన్ ఉంటే కారు కనుక స్పీడ్ పెంచుకుంటే బాగా వెళుతుంది అనమాట. ఏవి భక్తిని ప్రోత్సహిస్తాయి, యాక్సలరేట్ చేస్తాయి, పెంచుతాయి అనేది మూడో శ్లోకం నుంచి మనకి మూడో శ్లోకం నుంచి 3, 4, 5 ఇవన్నీ ఉండండి చెప్తాను. 3, 4, 5, 6 ఈ 4 శ్లోకాలు ఏమండి
భక్తిని ఏవి పెంచుతాయి అన్న విషయం చెప్పారనమాట. ఇవన్నీ చెయ్యాలన్నమాట. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే భక్తి పెరుగుతుందన్నమాట. దాంట్లో మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే उत्साहान् निश्चयात् धैर्यात् तत्तत् कर्म प्रवर्तनात् संगत्यागात् सतो वृत्तेः షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. ప్రసిద్ధ్యతి అంటే భక్తిని పెంచుతుంది, భక్తిలో ఒకళ్ళు ముందుకు వెళతారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఏమిటయ్యా అవి అంటే మొట్టమొదటి విషయం అంటే ఉత్సాహం. తెలుగులో చదువుతాం, అది ఒకసారి చదువు. శుద్ధమైన భక్తియుత సేవకు 6 అనుకూల లక్షణాలు కలవు. ఉత్సాహంగా ఉండుట, విశ్వాసంతో యత్నించుట, సహనంతో ఉండుట, నియమాలను అనుసరించి పనిచేయుట, శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం, శ్రీకృష్ణుని గురించి శ్రవణ కీర్తనము స్మరణం, భక్తులు కాని వారి సాంగత్యమును త్యజించుట, పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించుట. ఈ 6 లక్షణాలు శుద్ధ భక్తి యొక్క సేవకు సంపూర్ణ విజయమును తప్పక సమకూర్చును. సో ఇక్కడ మళ్ళీ ప్రభుపాద వారు ఈ శ్లోకం చెప్తున్నారు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాదనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. ఉత్తమ భక్తి ఏదయ్యా అంటే అన్యాభిలాషిత శూన్యం, ఏదైతే ఎటువంటి వేరే అభిలాషతో ఆశతో లేకుండా ఏ భక్తి అయితే, ఏ సేవ అయితే కృష్ణుడు యందు చేస్తున్నామో అటువంటిది. అంటే ఎటువంటి వేరే కోరిక లేదు, ఒకటే కోరిక, కృష్ణ ప్రీతి కోసం చెయ్యడం, కృష్ణుడు కోసం చెయ్యడం అన్నది ఒకటే కోరిక ఉండాలి. అన్యాభిలాషిత శూన్యం. మరియు ఏదైతే ఎటువంటి జ్ఞానము కర్మ అనే ఉద్దేశ్యంతో చేయకూడదు. అంటే ఏమిటి, నేను ఇంట్లో విగ్రహాలు ఉన్నాయండి, ఇది నాకు చెయ్యాలి, రోజు ఇది నా యొక్క కర్తవ్యము, రోజు చెయ్యాలి అండి విగ్రహానికి నైవేద్యం పెట్టడం అనేది చేస్తే అది కర్మ కింద చేస్తున్నారు మీరు. లేదు కృష్ణుడికి చేయకపోతే ఎలాగండి, అది మనకి అంటే జ్ఞానం వల్ల చేయడం, కృష్ణుడు చేయాలి అనే జ్ఞానం వల్ల చేయడం అనేది, సేవ చేయడం అనేది జ్ఞానమైన కర్మతో పాటు కూడినది అని చెప్పారనమాట. సో అటువంటి జ్ఞానముతో కర్మతో కూడిన భక్తి ఏదైతే ఉందో అది ఉత్కృష్టమైన భక్తి కాదు అన్నారు. సో ఉత్కృష్టమైన భక్తి ఏదైతే అంటే జ్ఞానం వల్ల, కర్మ చేయడం వల్ల కాకుండా, జ్ఞానం అనే కాకుండా ఎటువంటి వేరే అభిలాష లేకుండా కృష్ణ ప్రీతి కోసం ఏదైతే చేస్తున్నామో అనుకూల్యేన కృష్ణ అనుశీలనం, అది ఉత్తమ భక్తి అన్నారు. దీనికి చాలా సింపుల్ ఉదాహరణ ఏమిటి అంటే, మన ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకుంటాము, మన డ్యూటీ అని చూసుకోము, లేకపోతే ఒక నియమం పెట్టారని చూసుకోము, చేయకపోతే తప్పు అని కూడా చూసుకోము, కేవలము ప్రీతితో చూసుకుంటాము మన ఇంట్లో వాళ్ళని. అలాగే ఎప్పుడైతే కృష్ణ సేవ అనేది కేవలము కృష్ణుడి ప్రీతి కోసం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అది ఉత్తమమైన భక్తి అని చెప్పారు అన్నమాట. ఇప్పుడు మనకి అనిపించవచ్చు ఈ పనులన్నీ మనం వేరే విషయాలు మాట్లాడకూడదు, ఇప్పుడు కేవలం కృష్ణ చింతలోనే ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పారు కదా, మన జీవితం ఎలా గడుస్తుంది, మనకి ఎలా అవుతుంది అన్న డౌట్ రావచ్చు. దానికనే మొట్టమొదటి భక్తిలో కూడా ఇంకొక మాట ఏమని చెప్పారు అంటే శరణాగతి అన్నారు. అంటే సరెండరింగ్, శరణాగతి, శరణం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. దానికి ఇదివరకు కూడా చెప్పుకున్నామండి ఈ శ్లోకం. అనుకూల్యస్య సంకల్పః ప్రతికూల్యస్య వర్జనం రక్షిష్యతి ఇది విశ్వాసో. మనం కృష్ణుడికి అనుకూలమైనది చేస్తాము అనే సంకల్పించాలి.
ఏదైతే భక్తికి ప్రతికూల్యమో అది చెయ్యము అని చెప్పి సంకల్పించుకోవాలి. ఇవన్నీ ఉంటే నా జీవితం ఎలా గడుస్తుందయ్యా అంటే, రక్షిష్యతి ఇది విశ్వాసో, మనకి ఆ విశ్వాసం ఉండాలి. భగవత్ కృప, భగవంతుడు ఎప్పుడైతే నేను భగవత్ ప్రీతి కోసం చేస్తానో భగవంతుడు నన్ను చూసుకుంటాడు అనే విశ్వాసం అనేది ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి. కృష్ణుడు చెప్తున్నాడు, నమే భక్త ప్రణశ్యతి కౌంతేయ ప్రతిజానీహి, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడూ కూడా నా భక్తుడిని నేను చూసుకుంటాను అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఆ విశ్వాసం అనేది ఉండాలి. రక్షిష్యతి ఇది విశ్వాసో, అటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏమవుతుంది, గోప్తృత్వే వరణం తథా. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి వెళ్ళి పిచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వరిస్తోంది అనమాట. వరించడం అంటే ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలేసుకుని అతని దగ్గరికి వెళ్ళిపోతోంది. అతని యందు నమ్మకం లేదనుకోండి, నన్ను వాడు పోషిస్తాడు, నన్ను చూసుకుంటాడు అనే నమ్మకం లేకుండా వాడి దగ్గరికి ఎలా వెళ్ళిపోతుంది. ఆ నమ్మకంతో వాడిని వరించాలన్నమాట. అలాగే ఆ నమ్మకంతో కృష్ణుణ్ణి వరించాలి ఒకడు. కృష్ణుణ్ణి ఎప్పుడైతే నన్ను కృష్ణుడు చూసుకుంటాడు అలాగా ఎప్పుడైతే కృష్ణుణ్ణి ఎవరైతే వరిస్తాడో, కృష్ణుడు నన్ను చూసుకుంటాడు అనే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో, అటువంటి విశ్వాసంతో కృష్ణ ప్రీతి ఏదైతే ఉందో ఆ విషయాలు చేయడం, కృష్ణుడికి ఏదైతే ప్రీతికరం కాదో అటువంటిని త్యజించడం చేసి అప్పుడు కూడా నేను అన్నీ వదిలేసుకుని వచ్చాను, నిన్నే వరించాను అని అహంకారంతో ఉండకూడదు. కార్పణ్యే అంటే కార్పణ్య అంటే హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే ఏంటి, నమ్రతతో ఉండాలి. అంటే హంబుల్గా ఉండాలన్నమాట, వినయంగా ఉండాలి. ఎప్పుడైతే వినయంగా నువ్వు ఎప్పుడైతే కృష్ణుడు నన్ను రక్షిస్తాడు అన్న భావంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఏమవుతుంది, ఈ 6 గుణాలు ఏవైతే ఉందో సద్విధా శరణాగతి అన్నారు. దీన్నే శరణాగతి అన్నారు. ఏమండి, శరణాగతి అనేది భక్తిలో అతి ముఖ్యమైన ఒక సోపానం, ఒక ముఖ్యమైన స్టెప్ అన్నమాట. సో దాంట్లో మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. అనుకూల్యస్య సంకల్ప, కృష్ణుడికి అనుకూలమైనది నేను సంకల్పిస్తాను. ఏదైతే కృష్ణుడికి అనుకూలం అది నేను చేస్తాను, కృష్ణుడికి నచ్చింది నేను చేస్తాను అంటే ఏమండి. అలాగే ప్రతికూల్యస్య వర్జనం, ఏదైతే భక్తికి విరోధకరమైనదో కృష్ణుడికి నచ్చదో అటువంటి వాడిని నేను త్యజిస్తాను అనే నిర్ణయం తీసుకోవడం అన్నమాట. తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవడం జరుగుతుంది, రక్షిష్యతి ఇది విశ్వాసో, కృష్ణుడు నన్ను రక్షిస్తాడు అనే పూర్తి నమ్మకంతో ఎప్పుడైతే గోప్తృత్వే వరణం తథా, కృష్ణుని ఎప్పుడైతే వరిస్తావో, వరించి ఆ భావం కూడా ఎలాంటిది, నువ్వు హ్యూమిలిటీ దైన్యంగా ఎప్పుడైతే ఉంటావో అది ఈ భావాలు ఈ 6 ఏవైతే ఉన్నాయో ఇవి శరణాగతి అన్నారు. ఏమండి, వీటిని శరణాగతి అన్నారు. సో అలాగా సో ఇప్పుడు ఈ 3వ శ్లోకంలో ఈ 6 ఏవైతే చెప్పారో ఈ రకం మీరు మళ్ళీ ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ దీని గురించి మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. ఈ 6 ఏవైతే చెప్పారో ఇవి భక్తిని మనకి వృద్ధి చేస్తాయి అన్నమాట. ప్రసిద్ధ్యతి, షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి, ఉత్సాహంతో చేయడం, దృఢ విశ్వాసంతో చేయడం, ధైర్యాత్ అంటే పేషెన్స్, ఈ సహనంతో ఉండడం,
ఏవైతే కృష్ణుడికి అనుకూలంగా ఉన్న అవి చెయ్యడం, కృష్ణ సాంగత్యం కాకుండా మిగతా వాళ్ళతోటి సంగత్యాగం చేయడం, కృష్ణ భక్తులతో సాంగత్యం చేయడం, ఈ 6 ఏవైతే ఉన్నాయో ఇవి కృష్ణ భక్తిని ప్రోత్సహిస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది అని చెప్తున్నారనమాట. అంటే అక్కడితో ఆపేద్దాం ఇవాళ. ఒక 5 నిమిషాలు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్లు ఉంటే డిస్కస్ చేద్దాం. పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించడం. అవునండి. అంటే ప్రభుపాదుల వారు మన గురువు గారిని ఇట్లా ఫాలో అప్ చేయడం. అవునండి. అవునండి. ముందుకు వెళితే ఇంకా చాలా క్లియర్‌గా శ్లోకాలు ఉన్నాయి. భక్తిలో మనం ముందుకు వెళ్ళే కొద్దీ మన భావ ప్రకారంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భావం ఉంటుందండి. ప్రతి జీవి వేరేనండి. నాకు కృష్ణుడిని చిన్న పిల్లాడి కింద చూడాలని ఉండొచ్చు. ఒక కృష్ణుడిని తిండి చక్కగా డెకరేట్ చేయాలి అనే భావం నాలో ఉండొచ్చు. ఇంకోటి కృష్ణుడు నాకు ఫ్రెండ్ కింద భావం ఉండొచ్చు. కృష్ణుడితో ఆడుకోవాలని ఉండొచ్చు. అలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భావం ఉంటుందండి. ప్రతి జీవి వేరు. సో మన భావ ప్రకారంగా అలాగ భక్తులు ఉన్నారు. ఆ భావంలో ఉన్న వాళ్ళు కృష్ణుడు ఫ్రెండ్స్ ఉన్నారు, కృష్ణుడిని దాసులు ఉన్నారు, కృష్ణుడి యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, రకరకాల భక్తులు ఉన్నారు. సో మన భావ ప్రకారంగా బృందావనంలో ఉన్న భక్తుల యొక్క సాంగత్యము వాళ్ళని మెడిటేట్ చేయడం అనేది కదా చూపించారనమాట. ఎలాగా ఆ భక్తిలో ముందుకు వెళ్ళాలి అనేది ఈ ఉపదేశామృతంలోనే ముందుకు ఇంకా వస్తుంది అనమాట, క్లియర్గా వస్తుంది. అది ఇంకేమైనా ప్రశ్న ఉందండి ఎవరికైనా? చెప్పండి మాతాజీ. ఈ రెండో శ్లోకంలో నియమాగ్రహ ఉంది కదా, దాని గురించి ఒక్కసారి చెప్పరా, అర్థం కాదు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం నియమాలని అసలు వేదిక నియమాలు ఇవన్నీ సూపర్స్టిషన్స్ లేకపోతే అంధవిశ్వాసాలు అని చెప్పి మొత్తం కొట్టిపడేస్తాం. అది చెయ్యకూడదు. అలాగే నియమబద్ధంగా విపరీతంగా నియమం అంటే ఇప్పుడు శుచి శుభ్రము అనేవి అవసరం. మన జీవితాంతం శుచి శుభ్రం కోసమే పాడేమనుకోండి, అక్కడ చేయవలసిన పని చెయ్యట్లేదు. నియమం ఎక్కువ అయిపోకూడదు, నెగ్లెక్ట్ చేసేయకూడదు. అంటే ఎంతవరకు అయితే కావాలో అంతవరకు నియమం పాటించాలి, శాస్త్రం పాటించాలి, నియమం పాటించాలి. కేవలం కానీ శాస్త్రంలో చివరిది ఏమిటి? కృష్ణ ప్రీతి జరగాలి, కృష్ణుడి సేవ జరగాలి. ఏమండి, అది ముఖ్యమైన విషయం. అది కనుక భావం లేదు అలాంటప్పుడు ఉత్తి నియమానికే చేస్తున్నావు, నువ్వు నియమానికి ఎక్కువ నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, అప్పుడు నియమాగ్రహ అంటున్నారు. ఏమండి, అంటే అవి మన భక్తికి అవరోధం కలిగించకుండా ఉండాలి. అది కరెక్ట్గా చెప్పారు. అంటే ఎక్కువ నియమాలు అయిపోయినా కూడా భక్తిని ఆపేస్తుంది. ఎందుకు? నువ్వు జీవితాంతం కేవలం నియమం గురించి ఆలోచిస్తున్నావు. నియమాలు ఏంటి? డ్రెస్ వేసుకుని స్కూల్కి వెళ్ళాలి, ఆ డ్రెస్ ఎలా ఉండాలి, దాన్ని నీట్గా ఉండాలి, టై పెట్టాలి, షూ వేసుకోవాలి, షూ ఇలా ఉండాలి, ఈ కలర్లో ఉండాలి. నువ్వు ఆ స్కూల్కే వెళ్ళట్లేదు, నువ్వు ఆ డ్రెస్సు అరేంజ్ చేయడంలోనే నీకు అయిపోతుంది రోజు. ఆ నియమాలు పాటిస్తున్నావు కానీ నువ్వు చేయవలసిన పని చెయ్యట్లేదు. సో అది లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు స్కూల్కి వెళ్తాను, అది కరెక్ట్ కాదు. ఎంతవరకు కావాలో అంతవరకు పాటించాలి. అది ఓకే. చేయరు, సో ఇప్పుడు ఆవిడేం చెప్తున్నారు అంటే మీరు ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ వేసుకోకపోతే స్కూల్కి అలౌ చేయరు, కరెక్టే. సో స్కూల్ యూనిఫామ్ వేసుకునేంత వరకు దానికి నియమం పాటించాలి, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళలేరు. కానీ ఆ స్కూల్ యూనిఫామ్ గురించి ఇప్పుడు మీరు మొత్తం జీవితాంతం దాని గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, యూనిఫామ్ ఎలా ఉండాలి, ఇస్త్రీ చేయాలా, ఎక్కడి నుంచి ఇస్త్రీ చేసుకోవాలి, షూ ఎక్కడి నుంచి ఉండాలి, మొత్తం ఎక్కువ దాని గురించి ఆలోచించారనుకోండి, మీ జీవితం దాంట్లో వృధా అయిపోతుంది. సో అది కానీ మనం అర్థం చేసుకోవాలి, యూనిఫామ్ అనేది కాదు లక్ష్యం, అనేది యూనిఫామ్ కాదు, కానీ హెల్ప్ చేస్తుంది మనని. అలాగే నియమాలు అనేవి కాదు లక్ష్యం, మన జీవితానికి లక్ష్యం నియమం పాటించడం కాదు, జీవిత లక్ష్యానికి ఇవి హెల్ప్ చేస్తాయి అని తెలుసుకోవాలన్నమాట. ఏమండి?
ఇంకెవరైనా క్వశ్చన్ ఉందండి ఎవరిదైనా? ట్రాన్స్లేషన్. ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు కాకుండా కేవలం అనుసరించుట కొరకే శాస్త్ర విధులను ఆచరించుట, లేక విద్యుక్తములైన నియమ నిబంధనలను విడిచి స్వతంత్రంగా అంటే ఇష్టానుసారం వర్తించుట. విన్నారా అండి అది చదివింది? ఇంకేమైనా ఎనీ అదర్ పాయింట్స్ ఫర్ డిస్కషన్?